వెల్కమ్ టు ఐశ్వర్య బియ్యం ఆడవాళ్ళు మీకు రాజసం ఉట్టిపడే రాజంపేట. ఇక్కడ ప్రతి ఇల్లు ఒక నవ్వుల కోట. అబ్బా ఇలాంటప్పుడు బాగుండాలయ్యా, మీరు బాగుండాలయ్యా, ఫ్రిడ్జ్ లో చల్లగా ఉండాలయ్యా అని దీవిస్తారు. చెప్పేదమ్మా. కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ఫారిన్ టూర్ కు తీసుకెళ్లి అన్ని చేసినా గానీ నా తర్వాత నువ్వే బాగుండాలని కోరుకుంటాను. ఏం చెప్పిందో తెలియదు కానీ ఈవిడ చెప్పినందుకు సంతోషం. పానీపూరి షాప్ కి వెళ్ళినప్పుడు పూరి అడగకుండా ఇచ్చినప్పుడు మీరు బాగుండాలయ్యా అనుకుంటాం. ఇలాంటి షేక్ చేసి షాక్ ఇచ్చే ఆన్సర్లే కావాలి మాకు. రోడ్డు మీద మనం ఎండలో నడిచి వెళ్తున్నప్పుడు మనం అడగకుండానే లిఫ్ట్ ఇచ్చినప్పుడు మీరు బాగుండాలయ్యా అని కోరుకుంటాం. వాడు లిఫ్ట్ ఏం ఆలోచించి ఇచ్చిండో ఆలోచించుకోరా ఆయన. మరి అవి లాంటి వాళ్ళు ఎవరన్నా కనిపిస్తారు కదా, అలా అయితే బాగుంటది. ఇప్పుడు మనం షో స్టార్ట్ చేస్తున్నాం. షో స్టార్ట్ చేయాలంటే మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీ ఉండాలి. గట్టిగా చప్పులు కొడితే వాళ్ళు వచ్చేస్తారు. బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. ఏ బాటే బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. తిప్పుతుంటే నడుమే నాటి నా కండ్లే చేసే కంట్రీ బ్యూటీ. నువ్వు దగ్గరకొస్తాంటే సల్లగా సలి పెడతాందే, దూరం వెళ్ళిపోతాంటే మస్తు ఉడకబోస్తాందే. తైటు హక్కిచ్చి టాటూలా అంటుకోరాదే రాదే. అదే రవి చంద్రముఖి అంటుంది లకలక. నా పేరు సారిక. చంద్రముఖి లకలక అంటదా? అంటే మీ ఆయన మీద కోపం వచ్చినప్పుడు కూర్చొని లకలక. మీకు బాగా కోపం వచ్చినప్పుడు మీ ఆయన మీద ఏం చేస్తారు? గట్టిగా అరిచేస్తారు. అరిచేసిన తర్వాత అయిన తప్పు కాదు మీ తప్పే అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారు? సారీ పెట్టేస్తారు. లేదు, మీరెప్పుడు సారీ చెప్పాలి? కోపం వచ్చినప్పుడు గట్టిగా అరుస్తుంది. ఆయన తప్పు లేదన్నప్పుడు ఖచ్చితంగా నీ తప్పు లేదా. అమ్మా మీ పేరు? రవి. నేను గెలుచుకుంటామని. నా పేరు వాణి. నా పేరు రవి గారు మీకు తినిపిస్తా సేమియా. నా పేరు నవ్య. ఇంత కన్ఫ్యూజన్ ఎందుకున్నావు నువ్వు? మిమ్మల్ని చూసినా అలా అయిపోయింది రవి గారు. నన్ను చూస్తారా? ఈడెందుకు ఈడికి వచ్చిందని కోపం. ఎంత అందంగా ఉన్నారు చూడండి. చెమట పట్టినా మేకప్ పోతలేదు మీకు. మేకప్ వేయలేదా? నేచురల్ బ్యూటీయా? జస్ట్ 4 తాపి మేస్తే కొట్టాడు కొట్టిరాదు. సో ఇటువైపు ముగ్గురు పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు. సామాన్లు పట్టరా? బుడగలు రెడీగా ఉన్నాయి, డంబుల్స్ కూడా రెడీగా ఉన్నాయి. కాబట్టి ఆ బుడగ పగలకుండా మీరు కాపాడుకోవాలి. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్లు చేస్తారు. ఆన్సర్ ఎవరైతే చేయకుండా 5 సెకండ్లు ఇస్తా మార్చుకోవడానికి. ఆ టైంలో చెప్పకపోతే ఆ బెలూన్ బర్స్ట్ అయిపోతుంది. చేయి చాపు. సో క్వశ్చన్ ఏంటంటే, జర్నీ చేసేటప్పుడు మనం రకరకాల మనుషుల్ని చూస్తుంటాం. వెండర్స్ అంటే అమ్మేవాళ్ళు. ట్రైన్ లో అనుకోండి, ఫ్లైట్ లో అనుకోండి, బస్ లో అనుకోండి, వాళ్ళు ఎలా అమ్ముతారో వాళ్ళ స్టైల్లో చెప్పాలి. రెడీ? 3, 2, 1 గో. చాయ్ కాఫీ చాయ్ కాఫీ సమోసా. చాలు, ఒక్కటి చెప్పు, అన్ని కాదు. మీల్స్. ఏంటది? అట్లనే అమ్ముతారా? మీల్స్ బాబు, మీల్స్ అమ్మా, మీల్స్. అంటే మీ అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా మాకు. నేను రోజు అదే చేసుకుంటూ వచ్చిన. నేను మీల్స్ బాబు. బటానీ ఫ్రెష్ బటానీ. పల్లీలు బాబు, పల్లీలు. సేమ్ అట్లే చేస్తున్నావు. జాంకాయలు. కూల్ డ్రింక్స్ బాబు, కూల్ డ్రింక్స్. ఎంత తాగితే అంత చల్లగా ఉంటది. కూల్ డ్రింక్. మజ్జిగ కూల్ మజ్జిగ. ఒంట్లో వేడిని పోగొడుతుంది. అట్లాంటి చెప్పు. జీలకర్ర మజ్జిగ ఒంట్లో వేడిని పోగొడుతుంది. వాటర్ బాటిల్స్. ఎగ్ బిర్యానీ. ఓ, ఇప్పుడు ఎగ్ బిర్యానీ చెప్తావు. దాని తర్వాత చికెన్ బిర్యానీ అంటావు. దాని తర్వాత కరివేపాకు వేసిన బిర్యానీ అంటావు. Do you want some water? ఇంగ్లీష్ ఎందుకు వచ్చింది ఇప్పుడు? మరి ఫ్లైట్ లో కూడా అన్నారు కదా మీరు. ఫ్లైట్ లో ఓకే. Do you want some వడ ఇడ్లీ మెత్తగా ఉంటది, వడ గట్టిగా ఉంటది. వడ బాగా గట్టిగా ఉంటది.
మ్యాగీ బాబు మ్యాగీ. మ్యాగీ. ఇయర్ రింగ్స్ అండి, ఇయర్ రింగ్స్ బాగుంటాయి. న్యూస్ పేపర్ న్యూస్ పేపర్. న్యూస్ పేపర్. కిచెన్స్ కిచెన్స్. కిచెన్. బిస్కెట్స్ కుకీస్. బిస్కెట్స్ కుకీస్. చాక్లెట్స్. క్యాండిల్స్. ఫ్రూట్స్ అయిపోయినాయి. ఆపిల్ 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 ఫ్రూట్స్. మీరు హెల్ప్ చేస్తున్నారా? నేను చేస్తున్నా. కాదు కాదు, ఇక్కడ నుంచి వచ్చింది కాబట్టి పాయింట్ వచ్చింది. కుర్చీని మార్చబెట్టి నీ ఓన్ టాలెంట్ అనుకున్నప్పటి నుంచి మేము ఓన్ టాలెంట్. క్లియర్ గా ఆంటీ చెప్పండి అన్నది ఎవరు? అది తిను నన్ను అనింది. ఆంటీ నిన్న నన్నే అనింది. నేను పెళ్ళైపోయింది కదా, సో తను చిన్నపిల్ల, అందుకని నన్ను ఆంటీ అనింది. అయితే ఆ ఆంటీ ఈ ఆంటీకి చెప్పడం వల్ల ఇద్దరు ఆంటీలు మాట్లాడుకోవడం వల్ల మేము ఈ మాట్లాడుకోలేదు. పాయింట్ ఈ ఆంటీల దగ్గర నుంచి ఈ పిల్లల దగ్గరకు వచ్చింది. సో సెకండ్ క్వశ్చన్, సెకండ్ పాయింట్ కి ఈ పాయింట్ మీకు రాకపోతే రాజంపేటల అంతే. ఇంకా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఇంట్లో లేడీస్ పక్కింటి లేడీస్ తో గొడవ పడినప్పుడు మీరు అనుకునే మాటలు, బూతులు కాదు మాటలు, ఎలాంటి మాటలు? తిట్టేటప్పుడు నీ అని అంటారు కదా, అవి. ఓకే స్టార్ట్ ఆంటీ. ఓ సరే ఆంటీ చెప్పున్నాను. ఏంటి నువ్వు ఊరికే మీద మీదకి వస్తున్నావు? ఎవరు వచ్చింది? మీద మీద ఎందుకు అరుస్తున్నావు? అసలు మీకు ఏంటి? ఎందుకు వస్తుండ్రు? ఏం జరిగింది అసలు తెలియకుండా మధ్యలో? ఒక్క నిమిషం. ఈ ఇంటి నుంచి ఈవిడున్న ఇంట్లో తిడితే నువ్వు ఎడుకలు వచ్చినావు. కానీ అక్క మా ఇంట్లో తిట్టు తిట్టు. నీకెంత పొగరుంది? నాకు పొగురు లేదు, మీకే ఉంది. మీ పొగురు చూసి నేను ఇలా ఉన్నా. మీ పొగరు చూసి నేను ఇలా ఉన్నాను. అసలు నాదని కాపీ కొడితే మీకేమొచ్చింది? మాదే మీరు కాపీ కొట్టారు. మీరే. మేమేం కాపీ కొట్టట్లేదు, మీరే కొడుతున్నారు. మీరంతా పొగురు పట్టినోళ్ళు కదా, అందుకే. మీరే పొగరు మనుషులు. ఇట్లా కాదు, మీరు మీ ఇంటి నుంచి మీరు అమ్మ డబ్బులు ఇచ్చేవిడికి అమ్మ ఇప్పుడు తెచ్చిపో, ఇప్పుడు మీ ఇంటికి వచ్చింది వ్యవహారం, ఇప్పుడు తట్టుకో, ఇప్పుడు చూసావు కదా. దొంగ మొహం దానా, మాతో ఏం పనే మీకు? నీ మొఖం మండ, నీ మొఖం మండ. దొంగ మొఖం ఒకటి వేసుకొని ఓ తిరుక్కుంటూ వస్తున్నావు, జాంకాయల మొఖం దానా. అట్లా కాడా తిప్పేస్తా, దోసేస్తున్నా ముందే. పిడకలేసి కొట్టాను అనుకో, గోడ కతుక్కుంటావు. నువ్వు నీ ద్రాక్ష మొహం, నువ్వు ఏం చేస్తున్నావు? అసలు ఏం చెప్తున్నావు? నేనే చెప్పట్లేదండి, అదే చెప్తా ఉన్నాను. పిడక మొఖం వేసుకొని ఉన్నారు కాబట్టి. పిడకల మోహమా? ఇప్పుడు ఈ తిట్లు కాదు, పొగడాలి. మీ చైన్ భలే ఉందండి, నాకు ఇస్తారు ఒకసారి. నీ డబుల్ యాక్షన్. నువ్వు చాలా బాగా మాట్లాడతావు. అసలు నీ డ్రెస్ స్టిచ్చింగ్ ఎంత బాగుంటుందో. థ్యాంక్ యూ అండి. మీ చీర కూడా చాలా బాగా స్టిచ్ చేశారు. అంటే నాకంటే అందంగా లేదనుకో, మీది బాగుందిలే. నువ్వు ఇలాగే ఉంటే ఇంకా మంచి హస్బెండ్ వస్తాడు. అయ్యో థ్యాంక్ యూ ఆంటీ. ఆపండి ఇంకా సార్, నా కడుపు నిండింది. ఇలా తిట్టుకోవడం, ఇలా పొగుడుకోవడం ఫర్ ది ఫస్ట్ టైం అనుకుంటా. సూపర్ గా ఆడారు ఇద్దరు కాబట్టి ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. సూపర్. ఈ పాయింట్ మీరు గెలుచుకుంటే రౌండ్ విన్నర్స్, ఈ పాయింట్ మీరు గెలుచుకుంటే డ్రా అవుతుంది. సో క్వశ్చన్ ఏంటంటే, సినిమా, తెలుగు సినిమాలో డైలాగ్ వార్. ఓకే, నువ్వు ఒక డైలాగ్ చెప్తావు, రిటర్న్ గా నీకే ఇచ్చిర్రమ్మా అది. డైలాగ్ స్టార్ట్. భానుమతి ఒకటే పీస్. హైబ్రిడ్ పిల్ల. ఓకే. పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగల్ గా వస్తది. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. వెరీ గుడ్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగ. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా? ఫైర్. పుష్ప సూపర్ డైలాగ్ అది. కత్తి వాడటం మొదలు పెట్టే నాకని అదకడం ఎవ్వరు కాదు. నెక్స్ట్. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మంది ఒకేసారి రండి. 5 4 3 2 1 పాయింట్ వచ్చింది. సో టోటల్ గా డ్రా అయింది కాబట్టి, కానీ ఎవరు బాగా పర్ఫామ్ చేశారు, ఈ టీమా అన్నప్పుడు ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో వచ్చింది. టాస్ వేద్దాం అంటే ఒక టీం కి అన్యాయం జరుగుతుంది, ఎందుకంటే ఒక టీం కొంచెం యాక్టివ్ గా ఉంది, కానీ డ్రా అయింది. ఏం చేయొచ్చు అంటే మనీ డివైడ్ చేస్తున్నాం. ఎలా? 2000 ఇటు 1000 ఇటు. సెకండ్ రౌండ్ డైస్ ఆడుతున్నాం. ఓకేనా? ఆ డైస్ తో ఏంటంటే మీరు కొంచెం లక్ ఉండాలి, దాంతో పాటు కొంచెం తెలివి ఉండాలి. ఆ డైస్ లో 1000 రూపాయల వరకు గెలుచుకోవచ్చు. కానీ ఆ డైస్ మీ చేతికి రావాలి అని అంటే నేను ఒక ప్రశ్న అడుగుతా, దానికి సమాధానం చెప్పాలి. ఓకేనా? లేదా మీ దగ్గర స్పెషల్ టాలెంట్ ఉంది అని అంటే ఆ టాలెంట్ ఇక్కడ చూపించండి, ఆ డైస్ గెలుచుకోండి.
చెప్పు నాన్న, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ గీతిక. గీతిక, ఏం చదువుకుంటున్నావు? 6th క్లాస్. 6th క్లాస్ చదువుకుంటున్నావు. క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నావా? నేర్చుకున్నా. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశా నీలకంఠరా చాలి పొందరా కరుణతో ననుగనరా నీలకంఠరా శైల మందిరా మొరవిని బదులిడరా నగజా మనోజ జగదీశ్వరా బాలేందు శేఖరా శంకరా భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశా. గీతిక గట్టిగా చెప్పట్లో బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. నిజంగా ఎవరు నేర్పించారు? గుంటూరులో మేడం ఉంటుంది, ఆన్లైన్ క్లాస్. ఆన్లైన్ క్లాస్ తీసుకుంటారా? అండ్ నేను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ పేరెంట్స్ కూడా గట్టిగా చెప్పండి. థ్యాంక్స్ అన్న. మమ్మీ ఉన్నారా? అమ్మా రండి 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 రండి. హాయ్ రవి, వెల్కమ్ టు రాజంపేట్. మై నేమ్ ఈస్ శిరీష, మై హస్బెండ్ నేమ్ ఈస్ రవి. ఓ, మీ హస్బెండ్ పేరు కూడా రవి. గొప్పల పేర్లు అందరూ అదే రవి ఉంటదండి. సూపర్. సో ఇప్పుడు బ్యూటిఫుల్ గా డాన్స్ చేసింది కాబట్టి మీరు ఆడతారా? తనతోనే ఆడిపిద్దామా? తనతోనే ఆడించు. ఓకే, 3, 2, 1 గో. పైకి. నాట్ బ్యాడ్. 800 రూపీస్ అలా వచ్చాయి. ప్లస్ నాకు ఎందుకో నీకు డాన్స్ బాగా నచ్చింది. ప్లస్ మీ మమ్మీ ఇంత సపోర్ట్ చేస్తుంది. ప్లస్ మీ నాన్న పేరు గొప్ప పేరు కాబట్టి 1500 రూపీస్. ఇప్పుడు ఏంటంటే నేను ఒకరిని సెలెక్ట్ చేస్తా, వాళ్ళని క్వశ్చన్ అడుగుతా, వాళ్ళు ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే డైస్ ఇచ్చేస్తా. ఓకే, సో ఫస్ట్ మేడం, సారీ అద్భుతంగా ఉంది. రండి మేడం, మీ పేరు చెప్పండి. నా పేరు మనోజ. మనోజ గారు ఏం చేస్తుంటారు? మాది శారీ షాప్ ఉంది. శారీ షాప్ ఉంది రాజంపేటలో. రాజంపేటలో. వెరీ గుడ్ అండి. రవి, నేను మీకోసం కూడా ఒక శారీ తెచ్చాను. నాకు శారీయా? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు నవ్వుతూ ఉండండి. అటు టీవీ వైపు చూసుకుంటూ మా ఆవిడ నవ్వుతుంది. రే నీకు కూడా చీర తెచ్చారు. విజయ, నీకోసమే తెచ్చాను నేను శారీ. నిత్య కోసం తెచ్చారా? అయితే ఓకే. ఏది శారీ? ఏది? వావ్, బ్యూటిఫుల్. ఇది నాకు తెలిసి నిత్య వేసుకోవడానికి ఫేవరెట్ కలర్. మీది కూడా మేడం పచ్చిపులుసు? ఓ ఆఫ్ కోర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరీ స్పెషల్. దిస్ ఇస్ యా. ఒక క్వశ్చన్ అడుగుతున్నా, దానికి ఆన్సర్ చెప్పండి, ఈ డైస్ గెలుచుకోండి. భూపతి రాజు రవిశంకర రాజు అని ఏ తెలుగు హీరో పేరు? రవితేజ. ఐ థింక్ రవితేజ. షూరా? ఓకే. మాస్ మహారాజ్ రవితేజ గారు. మహారాజ్ రవితేజ. అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. రెడీ? 3, 2, 1 పైకేసి. ఇప్పుడు ఆవిడ కూడా వచ్చింది కాబట్టి ఆవిడతో నేర్పియండి, చూద్దాం. మీ చేయి కలిసి రాలేదు. మినిమం ఇట్టా ఉండాలా? ఇక్కడ నుంచి మైక్ మీరే పట్టుకున్నారు. ఆ మైక్ లో ఎల్లో ఉంది, మీ శారీలో ఎల్లో ఉంది కాబట్టి మీరే రండి. సో నేను క్వశ్చన్ అడుగుతా సింపుల్ గా, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. మీ దగ్గరలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం పేరు ఏమిటి? తిరుమల వెంకటేశ్వర స్వామి. తిరుమల రైట్ ఆన్సర్. అక్కడ ఎన్ని కొండలు ఉంటాయి? 7 కొండలు. అవి ఏంటో చెప్పేస్తే ఆ డైస్ ఇచ్చేస్తాను. వెంకటాద్రి, అంజనాద్రి, గరుడాద్రి, నీలాద్రి, నారాయణాద్రి, శేషాద్రి, వృషభాద్రి. ఇలా అమ్మా ఇంత తెలివి? మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. వేసేయండి ఒకటేసారి. గోవిందా గోవిందా అనుకుని వేసేయండి. తిరుమల వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా.
చూసారా గోవిందుడు నామస్మరణం ఎంత పవర్ఫుల్, అర్థమైందా? 2 3 4 5 6 7 8 9 10. కంగ్రాచులేషన్. అమ్మారండి మీ పేరు? నారాయణ శ్రీలక్ష్మి. మహాభారతం గురించి అడుగుదాం. అశ్వత్థామ తల్లి తండ్రుల పేర్లు ఏంటి? ద్రోణాచార్యుడు తండ్రి పేరు. తల్లి పేరు? వాళ్ళ అమ్మ పేరు తెలియదు సార్. అశ్వత్థామ గారి తల్లి పేరు కృపి. అవును సార్, మర్చిపోయింది. అన్ని తెలుసు మీకు, అన్ని మర్చిపోతారు అంతే. ఇది పట్టుకోండి. ఎంత ఇచ్చినా 100 రూపాయలు గెలుచుకున్నారు. మహాభారతం గురించి ఇంకా బాగా చదవాలి మీరు. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఆడాలంటే బాగా యాక్టివ్ గా ఉండాలి, బాగా ఎనర్జెటిక్ గా ఉండాలి. ఒక పాట వస్తుంది, ఆ పాటకి డాన్స్ చేస్తే మాత్రం లోపలికి పిలిచేస్తా. మ్యూజిక్. టీమ్ లో ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇలా కప్పు తీసుకుంటారు. ఈ గ్లాస్ ప్లాస్టిక్ గ్లాస్ ని ఉల్టా ఇట్లా చేయి మీద అలా బ్యాలెన్స్ చేసుకొని మినిమం 5 సార్లు రౌండ్ గా తిరిగి ఇట్లా పెట్టిన తర్వాత ఆడికి వేయనాక ఇట్లా అనండి, ఇట్లా పెట్టండి. ఐస్ క్రీమ్ పుల్లలు పెట్టండి. మళ్ళీ సెకండ్ వాళ్ళు ఇటు నుంచి బయలుదేరతారు, ఇట్లా అని దాని మీద పెట్టండి. ప్రతి 3 గ్లాసులు అంటే మీ ముగ్గురు ఆడిన తర్వాత నెక్స్ట్ ముగ్గురు ఫస్ట్ నుంచి వెళ్ళేటప్పుడు ఇంకో బ్లాక్ పెట్టండి. అలా ఎన్ని సెట్స్ ఆఫ్ 3 చేస్తారో కౌంట్ చేస్తాయి. ఎవరైతే ఎక్కువ సెట్స్ చేస్తారో 3 3 3 వాళ్ళు విన్నర్. గాట్ ఇట్? యువర్ టైం starts in 3 2 1 go. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా, ఉర్రా 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 అరే ఊడేద్దామా బూరా. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా, ఉర్రా 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 అరే ఊడేద్దామా బూరా. जोर 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 ले గాలిలోన తేలినట్టుంది నా బాడీ, సైజు జీరో అట్టాగే ఉంటుంది. Oh my beautiful lady. మొత్తానికి పెంట చేయడం అంటే ఇదే. కనీసం 5 పాయింట్లు వచ్చేది ఉండే, కానీ ఒక్క బ్లాక్ కూడా కంప్లీట్ అవ్వలేదు. 2 గ్లాసులే ఉన్నాయి అక్కడ. కానీ లెక్క పెడదామంటే మినిమం 3 గ్లాసులని అడిగాను. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వెరీ స్ట్రిక్ట్. మీ ముగ్గురు ఉన్నారు, ఒక్క బ్లాక్ సీదా 1 2 3 పెట్టేస్తే అది 1 కౌంట్ అవుతుంది, మీరు గెలిచిపోతారు. కానీ 5 రౌండ్లు కొట్టకపోతే నేను లెక్క పెట్టాను. అది చూసుకోండి, ఓకేనా? 3 2 1 go.
ఇద్దరు కరెక్ట్ రౌండ్లు కొట్టలేదు, ఇద్దరికి హ్యాండ్ టచ్ అయినాయి, ఇద్దరులో ఒక టీం అయితే బిల్డింగే కూలగొట్టేసారు పట్టిన తర్వాత. కానీ వీళ్ళు కష్టపడి ఏదో రకంగా 2 బిల్డింగ్ నిలబెట్టారు కాబట్టి, ఇద్దరు చీటింగ్ చేశారు కాబట్టి రౌండ్ విన్నర్. అద్భుతంగా 2 బిల్డింగ్లు నిలబెట్టిన మీకు 3000 రూపాయలు. సో ఐశ్వర్య బియ్యం వారి గిఫ్ట్ హ్యాంపర్స్ టు అవర్ రాజంపేట్ లేడీస్. బ్లూ సారీ మేడం, రండి మేడం. అదే ఇంకో రాజంపేటలో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ కమ్స్ టు ఎండ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు